వరల్డ్ కప్ 2026 గ్రూప్ కి హై వోల్టేజ్ మ్యాచ్ లో పోర్చుగల్ కొలంబియా జట్టు నిరాశపరిచాయి. హోరాహోరీ పోరులో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇరు జట్లలోని స్టార్ ఆటగాళ్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించిన గోల్ కీపర్లు అసాధారణ ప్రతిభ వల్ల ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇక పోర్చుగల్ గోల్ కీపర్ డయోగో కోస్టా ఏకంగా 6 అద్భుతమైన సేవ్స్ తో కొలంబియా దూకుడును అడ్డుకట్ట వేశారు. మరోవైపు కొలంబియా కీపర్ కామిలో వర్గాస్ కూడా బ్రూనో ఫెర్నాండెస్ కొట్టినటువంటి ప్రమాదకరమైనటువంటి షాట్ను నిలిపివేసి తన జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ చివరలో ఒక ఆఫ్ సైడ్ డ్రామా కూడా చోటు చేసుకుంది. ఆట 91వ నిమిషంలో కొలంబియా డిఫెండర్ డానిన్సన్ సాంచెజ్ హెడర్ ద్వారా గోల్ చేసి కొలంబియాను గెలిపించినంత పనిచేశాడు. కానీ వీఏఆర్ పరిశీలనలో అది కాస్త ఆఫ్ సైడ్ గా తేలడంతో అంపైర్లు ఆ గోల్ను తిరస్కరించారు. ఇక పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను కొలంబియా డిఫెండర్లు తీవ్రంగా మార్క్ చేయడంతో ఆయన ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ డ్రాతో కొలంబియాకు మరో పాయింట్ లభించింది. గ్రూప్ కేలో 2 విజయాలు 1 డ్రాతో మొత్తం 7 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నాకౌట్కు వెళ్లింది. అటు పోర్చుగల్ కూడా 1 విజయం 2 డ్రాలతో 5 పాయింట్లు సాధించి రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ స్టేజ్లోకి ప్రవేశించింది. నాకౌట్ రౌండ్లో పోర్చుగల్ జట్టు బలమైన క్రొయేషియాతో తలపడనుంది.